హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వన్ వెజిటేరియన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. బనానా చిప్స్. ఈ బనానా చిప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి. తక్కువ ఆయిల్తో ఎక్కువగా ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి వేయడానికి బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా టేస్టీగా ఈ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పర్ఫెక్ట్ టిప్స్ పాటిస్తే సూపర్గా వస్తాయి ఈ బనానా చిప్స్ అన్నది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా అరటికాయలని తీసుకోవాలి. నేను ఒక 5 అరటికాయల వరకు తీసుకున్నాను. నార్మల్గా మనం కూర వండుకునే అరటికాయలని తీసేసుకోవచ్చు. కానీ అరటికాయలు మరీ పెద్దవి కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఉండేటట్టుగా తీసుకుంటే మనకు చిప్స్ పర్ఫెక్ట్ సైజులో వస్తాయి. ఇప్పుడు పైన ఉన్న తొక్కను మనం పీలర్ సహాయంతో ఇలా పీల్ చేసేసుకోవాలి. ఈ అరటికాయకి మొత్తం కూడా ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత వెంటనే దీనిని వాటర్లో వేసేసుకోవాలి. లేదంటే మనకు నలుపు వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా తీసుకోవడం అవ్వట్లేదు అనుకుంటే కనుక ముందుగా అరటికాయలకి అటు ఇటు తొడుముని తీసేసుకుని సైడ్ ఇలా ఉంటుంది కదా మనకు కొద్దిగా కొనుపు కింద, దాని మీద ఇలా కట్ చేసుకుని తర్వాత చేతితో ఇలా తీసేసుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. చూసారా ఇలా ఒలిచేసుకోవచ్చు అరటికాయని. మీరు ఎలా కావాలంటే అలా ఈ అరటికాయ తొక్కను తీసుకోవచ్చు. ఇలా అయినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది తొక్క. ఇప్పుడు ఇలా అరటికాయలు అన్నిటినీ కూడా ఇలా తొక్క తీసేసుకుని వాటర్లో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోనూ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకుని ఒక 3 to 4 స్పూన్స్ వరకు వాటర్ను వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పసుపు ఉప్పు వేసుకుని ఇలా నీళ్ళతో మిక్స్ చేసుకుని ఈ మిశ్రమంని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు వాడాలో నేను చెప్తాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పై పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నార్మల్గా మనకు స్లైసెస్ చేసుకునే స్లైసర్ ఉంటుంది కదా, దానితో ఇలా డైరెక్ట్ ఆయిల్ పైన కొద్దిగా పైకి పెట్టుకుని ఇలా స్లైసెస్ లాగా తీసుకోవడమే. మనం విడిగా చేసి ఆయిల్లో వేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అందుకని కొద్దిగా కేర్ఫుల్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా మనం స్పీడ్గా స్లైస్ చేసేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు వీటిని 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే మనం ముందుగా స్లైస్ చేసుకుని నూనెలో వేసుకుంటే అవి సరిగా ఫ్రై అవ్వవు. అలాగే ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఇప్పుడు ఈ చిప్స్ ఒక 70% వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ సాల్ట్ వాటర్ని ఆయిల్పై 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అప్పుడు చిప్స్ మంచి కలర్ వస్తాయి. అలాగే సాల్ట్ కూడా బాగా పడుతుంది. ఇంత వేడి నూనెలో వాటర్ వేస్తే పొంగుదేమో చిందేస్తుందేమో అని భయపడనవసరం లేదు. కొద్దిగా లైట్గా చిందుతుంది కానీ పర్వాలేదు, ఎక్కువ ఆయిల్ తక్కువ వాటర్ కాబట్టి. కానీ కొద్దిగా కేర్ఫుల్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయినాయో తెలియడానికి ఇలా మనకు ఆయిల్ బుడగలు తగ్గుతాయి. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. వెంటనే వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రిప్ కింద ఇంకొక కాయని ఇలా చిప్స్ లాగా చేసుకుని వేసుకోవడంలే. ఒక కాయ ఒక ట్రిప్కి సరిపోతుంది. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అలాగే ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ కూడా ఇలా చిప్స్ లాగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా సగం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న సాల్ట్ పసుపు వాటర్ని మరలా 1 స్పూన్ వేసుకుని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బనానా చిప్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిప్స్ని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారు. ఈ చిప్స్ చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు నిల్వ ఉంటాయి. మీకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లో వేసి ఇవ్వవచ్చు.
మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బనానా చిప్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. చాలా ఈజీగా, తక్కువ నూనెతో హెల్తీగా ఎక్కువ చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.